కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి, అంతటి అనుగ్రహం కలుగుతుంది, ఐదో తనం నిలబడుతుంది. మహానుభావుడు మదీనా హసూరిని ఒక మహాపండితుడు, ఆయన రఘువంశ కావ్యానికి టీక చేస్తూ చిట్ట చివరి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, అమరీ కబరీ భారం కబరీ కృతం పూరీ కరోతు దురితం గౌరీ శరణ పంకజం. ఏమి దర్శనాలు చేశారంటే, అందుకే మదీనా హసూరి అంటే అంత ప్రఖ్యాతి వహించారు. దేవలోకంలో ఉండేటటువంటి కాంతలు కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు తమ కొప్పులో పెట్టుకుంటారు. ఆ కొప్పులో పెట్టుకున్నప్పుడు ఆ కల్పవృక్షాలకు పూసినటువంటి పువ్వుల యొక్క సువాసన చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మిదలు వాళ్ళ కొప్పులో ఉన్న పువ్వుల మీద తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు వచ్చి అమ్మవారు కనపడగానే ఇలా తలవంచి నమస్కారం చేశారు. ఇప్పటి వరకు ఈ దేవలోకంలో పూసిన పూల మీద తిరుగుతున్నటువంటి తుమ్మిదలు వాళ్ళు